ఈరోజు మనం ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ ఎలా వాడాలో నేర్చుకుందాం. పదండి. ఇఫ్ ఫంక్షన్ సింటాక్స్ చాలా సింపుల్ అండి. ఇఫ్ అని ఓపెన్ చేసి మనం ఒక లాజికల్ టెస్ట్ అంటే ఏదైనా ఒక కండిషన్ చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ టెస్ట్ రాస్తాను, 10 greater than 20. మనందరికీ తెలుసు కదా 10 greater than 20 కాదు అని. సో ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ ఇఫ్ ట్రూ అన్నది ఏదైతే ఇస్తామో అది రాదనమాట, వాల్యూ ఇఫ్ ఫాల్సే వస్తుంది, ఎందుకంటే ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి. సో ఇక్కడ మనం అవును కాదు అని ప్రింట్ చేస్తాను. ఆబ్వియస్గా 10 greater than 20 కాదు కాబట్టి మనకి కాదు అన్న మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇఫ్ ఫంక్షన్. నార్మల్గా ఇలా 10, 20 కన్నా పెద్దదా లేదంటే ఏ కన్నా బీ చిన్నదా ఇట్లాంటి విషయాలకి మనం ఇఫ్ అంతగా వాడము. సో జనరల్గా డేటా అనాలిసిస్ అది చేసేటప్పుడు ఇఫ్ ఎక్కడ వాడతాము అంటే ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంచాను అనమాట. దీని ఎగ్జాంపుల్స్ బేసెస్ మీద మీకు చూపిస్తాను. సో నా దగ్గర బోత్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మూడు ఎగ్జాంపుల్స్ అనమాట. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాం. సో మన బేసిక్ ఎగ్జాంపుల్ కోసం, అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ కోసం నేను ఈ డేటా సెట్ని వాడుతున్నాను. ఇది ఆసమ్ చాక్లెట్స్ యొక్క సేల్స్ డేటా. ఇక్కడ నా దగ్గర కొంతమంది సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ అమ్మారు, ఎంత అమౌంట్కి, ఎన్ని బాక్సెస్ అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ 1 ఏంటంటే అమౌంట్ కనుక బిట్వీన్ 5,000 to 10,000 ఉంటే నాకు ఎస్ అని ప్రింట్ చేయాలి, లేదు అంటే నో అని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే కండిషన్ ఉందనుకోండి, అంటే 5,000 కన్నా ఎక్కువ అయితే సరిపోతుంది అనుకుందాం. అప్పుడు నేను ఈ E5 సెల్ని తీసుకుని గ్రేటర్ దాన్ 5,000 అని రాసేసుకుంటే సరిపోతుంది. సో దెన్ ఐ కెన్ సే ఎస్ లేదా నో. ఇక్కడ మీరు ఎస్ నో అక్కర్లేదు, నెంబర్ 1 నెంబర్ 2 అని కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను నో, ఆబ్వియస్గా ఈ ఫస్ట్ పర్సన్ మోర్ దెన్ 5,000 కాదు కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళాను అనుకోండి, ఈయన చూస్తే ఈయన మనకి 5,000 కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ నాకు ఎస్ అని వస్తుంది. బట్ మన యాక్చువల్ చెక్ అయితే ఇది కాదు కదా. మన యాక్చువల్ చెక్ ఏంటంటే 5 నుంచి 10,000 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి. సో అంటే ఈయన కూడా రాకూడదు. ఇక్కడ పరశురాముడు ఉన్నాడు కదా, ఆయన ఇన్ఫర్మేషన్ మనకి ఎస్ అని రావాలి, ఎందుకంటే 9,600 అనేది 5కి 10కి మధ్యలో ఉంది కదా. సో మనం దాన్ని ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇఫ్ అని ఒక కండిషన్ అయితే ఇట్లా రాస్తాం. మనకి 2 కండిషన్స్ ఉన్నాయి కదా, 5,000 కన్నా ఎక్కువ ఉండాలి, 10,000 కన్నా తక్కువ ఉండాలి. అప్పుడు మనం ఎండ్ ఫంక్షన్ వాడుకోవచ్చు అనమాట. ఎండ్ అనేది ఏంటంటే 2-3 కండిషన్స్, 4, 5 ఎన్ని ఉన్నా అన్నీ చెక్ చేసి అన్నీ ట్రూ అయితేనే ఎండ్ ఆన్సర్ ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 5,000, మళ్ళీ సేమ్ వాల్యూ లెస్ దాన్ 10,000. ఇక్కడ నేను గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటున్నాను కాబట్టి కరెక్ట్గా 5,000లో ఉన్నా కూడా ఇది వర్క్ అవ్వదు, కరెక్ట్గా 10,000 ఉన్నా వర్కౌట్ అవ్వదు. ఒకవేళ మనకి అట్లా కావాలి అనుకుంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా రాస్తాను. సో ఇక్కడ ఎస్ నో అని మనం రాసుకుని క్లోజ్ చేస్తాం అనుకోండి, ఇది నో అని వస్తుంది. ఇది నేను ఇలా లాగుతూ ఉండొచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం ఇలా లాగుతాం, కానీ ఇంకొక ట్రిక్ నేర్పిస్తాను మీకు. అదేంటంటే ఒకసారి ఒక ఫార్ములా రాశాక ఈ పక్కన కాలంలో వాల్యూస్ ఉన్నాయనుకోండి, నాకు ఈ వాల్యూస్ ఉన్నంతసేపు ఆ ఫంక్షన్ రన్ అవ్వాలి కాబట్టి నేను ఈ ఫార్ములాని సెలెక్ట్ చేసుకుని కార్నర్కి వచ్చి నా మౌస్ బటన్ ఇలా ప్లస్ సింబల్గా మారుతుంది అనమాట. నార్మల్గా అట్లా ఉంటుంది, ఇలా వెళ్ళినప్పుడు ప్లస్ బ్లాక్ కలర్ ప్లస్గా అవుతుంది. అప్పుడు నేను డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఆ ఫార్ములా ఆటోమేటిక్గా కింద వరకు వెళ్ళిపోతుంది. అది ఎక్కడైతే అక్కడ ఎస్. ఇక్కడ పరశురాముడికి ఆటోమేటిక్గా మనకి ఎస్ వచ్చింది, ఎందుకంటే ఈయన 5,000 నుంచి 10,000 వరకు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా 6,000, 8,000, 6,000, 5,000 వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉన్నారు. కరెక్ట్గా 5,000 ఉంటే ఏమవుతుందో చూద్దాం. 5,000 పెట్టామనుకోండి ఎస్ వస్తుంది. అదే కరెక్ట్గా 10,000 ఉందనుకోండి నో అని వస్తుంది, ఎందుకంటే మనం కండిషన్ ఎలా రాసుకున్నాము, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 కానీ లెస్ దాన్ 10,000 అన్నాం. కానీ ఈయన ఆల్రెడీ 10,000 టచ్ అయిపోయారు కాబట్టి మనకి రాదనమాట. సో అది అయితే ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఏంటంటే అమౌంట్ పర్ బాక్స్ ఈజ్ మోర్ దాన్ 15. సో పర్ బాక్స్ నాకు 15 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరెవరో తెలియాలి ఎస్ నోల్లో. ఇట్లాంటి దానికి నార్మల్గా మనం ఏమనుకుంటాం అంటే అమౌంట్ పర్ బాక్స్ ఒక క్యాలిక్యులేషన్ రాసి ఒక కాలం పెట్టి అప్పుడే చేయాలేమో అనుకుంటాం. అది కూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఇఫ్ ఈ అమౌంట్ డివైడెడ్ బై బాక్స్, సో ఇక్కడ నేను ఒక డివిజన్ చేసేసి క్యాలిక్యులేషన్ ఆ వాల్యూని చెక్ చేసుకోవచ్చు అనమాట. గ్రేటర్ దాన్ 15 అయితే ఎస్ లేదా నో. ఇది కూడా ఫస్ట్ పర్సన్కి ఎస్ వచ్చింది. నేను మళ్ళీ ఇలా డబుల్ క్లిక్ చేస్తాను అనుకోండి, కొంతమందికి నో వస్తుంది, కొంతమందికి ఎస్ వస్తుంది. వీళ్ళందరికీ ఎస్ వచ్చింది. ఈయన ఉన్నారు, ఈయనకి ఆల్మోస్ట్ ఒక 12 రూపాయలు ఎంత ఉన్నట్టుంది, అందుకని గోపాల్ వెంకటాకి నో వచ్చింది. లాస్ట్ వన్, అమౌంట్ బిట్వీన్ 5K to 10K ఆర్ బాక్సెస్ మోర్ దెన్ 1,000. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సేమ్ ఎర్లియర్ లానే ఇఫ్ ఫస్ట్ ఎండ్ రాసుకుంటాం, ఎండ్ ఆఫ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 5,000
సో ఈ ఫస్ట్ పార్ట్. ఆర్ కూడా ఉంది కాబట్టి మనం ఈ ఎండ్ ఇఫ్ మధ్యలోకి వెళ్ళి అక్కడ ఆర్ అని పెట్టి ఆర్ను ఓపెన్ చేస్తాం. సో ఎండ్ అయితే ఎలా ఉందో అలాగే ఆర్ అని కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఆర్ ఫంక్షన్ ఏం చేస్తామంటే మనకి 5-6 ఆర్ ఆప్షన్స్ ఇచ్చాం అనుకోండి, అందులో ఏ ఒక ట్రూ అయినా ఆర్ విల్ బి ట్రూ అనమాట. ఎయిదర్ అమౌంట్ 5 నుంచి 10,000 లోపు ఉండొచ్చు, లేదా బాక్సెస్ గ్రేటర్ దాన్ 1000. సో ఇట్లా నేను ఆర్ కూడా రాసుకుని ఇక్కడ నేను ఎస్ నో అని పంపించేస్తాను. ఇది వచ్చింది కాబట్టి ఇది కూడా ఫిల్అప్ చేసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఎస్ వచ్చింది. సో ఇవైతే సింపుల్ ఎగ్జాంపుల్స్. నార్మల్గా బిజినెస్ డేటా అనాలిసిస్లో మనం ఇట్లాంటివి జనరల్గా వాడతాం. కొద్దిగా అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి అవి కూడా. సో ఇక్కడ అడ్వాన్స్డ్ ట్యాబ్లో నాకు ఎగ్జాక్ట్లీ సేమ్ డేటానే, కాకపోతే మనకి ఏంటంటే ప్రోడక్ట్ ఈజ్ ఎనీ చాకో. సో మనం ఇప్పుడు నెంబర్స్ మీద కాదు చెక్ చేసేది, ప్రోడక్ట్ కాలం మీద చెక్ చేస్తున్నాం. ప్రోడక్ట్లో మనం చూస్తే ఆసమ్ చాక్లెట్స్ కంపెనీలో మేము రకరకాల ప్రోడక్ట్స్ అమ్ముతాం, కానీ కొన్ని ప్రోడక్ట్స్ చాకో అన్న వర్డ్ ఉంటాయి అనమాట. సో మింట్ చిప్ చాకో ఒక ఎగ్జాంపుల్, ఆరెంజ్ చాకో ఒక ఎగ్జాంపుల్, అట్లాగే ఆర్గానిక్ చాకో సిరప్ ఒక ఎగ్జాంపుల్. ఇట్లన్నిట్లో కూడా చాకో అన్న వర్డ్ ఉంది. ఆ వర్డ్ కనుక ఉంటే నాకు ఎస్ రావాలి, లేదంటే నో రావాలి. ఇట్లాంటి దానికి ఏం చేయొచ్చు అంటే మనం ఫస్ట్ ఆ ప్రోడక్ట్లో ఆ చాకో అన్న వర్డ్ ఉందా లేదా అని ఎతకాలి. దీనికోసం మనం ఫైండ్ కానీ సెర్చ్ కానీ వాడచ్చు. ఇక్కడ మీరు ఫైండ్ అని టైప్ చేశారనుకోండి, దాని హెల్ప్ చూపిస్తుంది చూడండి. ఏమంటుందంటే రిటర్న్స్ ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ వన్ టెక్స్ట్ విత్ ఇన్ అనదర్ టెక్స్ట్, ఫైండ్ ఈజ్ కేస్ సెన్సిటివ్. సో ఇది కేస్ సెన్సిటివ్. సో మనం వెతికేటప్పుడు ఎగ్జాక్ట్గా సేమ్ కేసెస్లోనే ఇవ్వాలి. జనరల్గా వెతికేటప్పుడు ఒకసారి మనం కేసు సరిగ్గా మెన్షన్ చేయలేకపోవచ్చు కాబట్టి నేను నార్మల్గా అయితే సెర్చ్ వాడతాను. సెర్చ్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. సో సెర్చ్ నాకు కావాల్సింది చాకో విత్ ఇన్ ప్రోడక్ట్. ఈ సెర్చ్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఉంటే ఆ స్టార్టింగ్ పొజిషన్, సో చాకో అన్నది 11వ లెటర్ కింద నాకు చెప్తోంది. ఇక్కడ నేను నెక్స్ట్ దానికి వెళ్ళాను అనుకోండి, ఈ దీనిలో చాకో అన్నదే లేదు. సో అప్పుడు అది ఒక హ్యాష్ వాల్యూ అని ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది. సో మనకి నెంబర్ అయినా వస్తుంది, ఎర్రర్ అయినా వస్తుంది. ఎర్రర్ అంటే చాకో లేదు, నెంబర్ వస్తే ఉన్నది. సో దీన్ని బట్టి నేను ఈ లాజిక్తో నేను వాడుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఎర్రరా కాదా అని ఫస్ట్ చెక్ చేస్తాను నేను. అంటే ఈజ్ ఎర్రర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈజ్ ఎర్రర్ ఆఫ్ సెర్చ్ అంటే నాకు అది ఫాల్స్ కానీ ట్రూ కానీ అవుతుంది. ట్రూ వచ్చింది అనుకోండి అంటే నాకు ఆ వర్డ్ లేదు, ఫాల్స్ వచ్చిందంటే ఉంది అని దాని అర్థం. సో అది మన బేసిక్ అప్రోచ్. సో ఇక్కడ నేను ఫాల్స్ ట్రూని వాడుకుని ఇఫ్ ఈజ్ ఎర్రర్, ఆ ఈజ్ ఎర్రర్ ట్రూ ఆర్ ఫాల్సే కదా అవుతుంది. సో ట్రూ అనుకోండి నో ప్రింట్ చేస్తాం, బికాస్ దట్ నాట్ ఎ చాకో ప్రోడక్ట్. ఫాల్స్ అయితే ఎస్ ప్రింట్ చేస్తాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కానీ ఒకసారి మీకు ఇది అర్థమైపోయింది అనుకోండి, మీరు చాలా పవర్ఫుల్ అనాలిసిస్ చేసేయగలరు అనమాట. సో ఇట్లాంటి థింకింగ్ మీ మైండ్లోకి వెళ్ళిపోయింది అంటే మీరు ఎట్లాంటి డేటానైనా కండిషన్స్ బట్టి రాసుకోవడం ఈజీ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1, అందుకే దీన్ని అడ్వాన్స్డ్ అన్నాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఇది కూడా కొంచెం ఇట్లాంటిదే. ఇక్కడ మీకు వేరే ఇంకొక టైప్ ఆఫ్ థింగ్ చూపిస్తాను. అదేంటంటే ఎస్ పర్సన్. ఎస్ పర్సన్ అంటే ఏంటంటే ఎవరిదైనా పేరు కనుక ఎస్తో స్టార్ట్ అవుతే వాళ్ళందరినీ నేను ఐడెంటిఫై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సహాజ్ని, తర్వాత సుమన్ని, అట్లాగే మన ఫేవరెట్ సుబ్బారావు గారిని, స్రవంతిని, వీళ్ళందరినీ నేను ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో వీళ్ళ కోసం నేనేం చేస్తానంటే నేను జస్ట్ ఫస్ట్ లెటర్ ఒకటే కాబట్టి చెక్ చేసేది ఇఫ్ లెఫ్ట్ ఆఫ్ ఈ పర్సన్ కామా 1. లెఫ్ట్ ఏం చేస్తా అంటే లెఫ్ట్ మోస్ట్ లెటర్ ఇస్తుంది. సో పరశురాముడు జాంకాయల్లోంచి పి మాత్రం ఇస్తుంది. అలాగే 7 కొండల్లో వై ఇస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎస్. దీంతో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్ నో. సో ఇది నో వస్తుంది. మనం ఇలా ఫిల్ చేసేస్తే ఎవరి పేర్లు అయితే ఎస్తో ఉన్నాయో వాళ్ళందరికీ ఎస్ వచ్చేస్తుంది. దీన్నే మీరు కావాలి అనుకుంటే కొంచెం కాంప్లెక్స్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీకు ఇది హోంవర్క్లో ఇస్తున్నాను. అదేంటంటే ఎస్ కనుక ఎయిదర్ ఫస్ట్ నేమ్ అయినా అవ్వచ్చు లేదా ఇంటి పేరు అయినా అవ్వచ్చు. అంటే పరశురాముడిలో ఎస్ ఉండొచ్చు, లేదా జాంకాయల్లో కూడా ఎస్తో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మనకి డేటాలో అలాంటి వాళ్ళు ఎవరున్నారు, దిన్నత్ సింహభట్ల ఉన్నారు, సింహం భట్ల. ఇప్పుడు ఈయన పేరు యాక్చువల్గా డీతో స్టార్ట్ అవుతుంది, కానీ ఇంటి పేరు ఎస్తోనే స్టార్ట్ అవుతుంది కదా. సో ఎస్ అనేది ఆయన్ని మనం కౌంట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఎట్లా రాస్తాం ఫంక్షన్, అది మీకు హోంవర్క్ అనుకోండి, ట్రై చేయండి. ఇక లాస్ట్ది అదేంటంటే టాప్ 10 అమౌంట్స్. ఈ అమౌంట్స్ అన్నిటిలో కూడా ఏదైనా అమౌంట్ టాప్ 10 హైయెస్ట్ 10 అమౌంట్ అయితే నాకు ఎక్కడ ఎస్ అని రావాలి, లేదంటే నో రావాలి. ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ ఫంక్షనే, బట్ మనం చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ అమౌంట్ యొక్క ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం ర్యాంక్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ర్యాంక్ ఏవిజీ ఈక్యూ ర్యాంక్ అని 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఓల్డ్ వెర్షన్స్ ఎక్సెల్లో ర్యాంకే ఉంటుంది, న్యూ వెర్షన్స్లో ఏవిజీ ఈక్యూ వాడచ్చు. నేను ఏవిజీ వాడతాను. అదేం చేస్తా అంటే ఒక నెంబర్ ఇచ్చి, సో నెంబర్ అయితే E8,
నెక్స్ట్ రిఫరెన్స్ అనేది మొత్తం రేంజ్ అనమాట. ఆ రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకుంటాను. నా దగ్గర ఉన్న 204 వాల్యూస్ సెలెక్ట్ చేశాను. సో ఇలా ఇచ్చి నెక్స్ట్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి 0 అని క్లోజ్ చేశాను అనుకోండి. నాకు ఈ 4501 అన్న అమౌంట్ 111th ర్యాంక్డ్ అమౌంట్ అనమాట. సో వాళ్ళు టాప్ 10 కాదు కదా, టాప్ 100లో కూడా లేడు ఈ పర్సన్. సో అది ఆ ర్యాంక్ నేను క్యాలిక్యులేట్ చేశాను. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ర్యాంక్ ఫార్ములా మీకు చూపిస్తాను. E8లో ఉన్న వాల్యూని E8 ఆఫ్ E211 వరకు నేను ర్యాంక్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. హైయెస్ట్ 1 వస్తుంది, మిగతా వాళ్ళు 2, 3, 4 అట్లాగా ఇది 111 అనమాట. సో ఇక్కడ నేను ఈ నెంబర్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఈ రేంజ్ని మనం లాక్ చేసేద్దాం. ఎందుకంటే మనం ఈ ఫార్ములా కిందకి వెళ్ళినా కూడా E8 to E211 అనేది ఇప్పుడు అక్కడే ఉండాలి మన ఒరిజినల్ రేంజ్. సో ఇదంతా సెలెక్ట్ చేసి F4 ప్రెస్ చేశారనుకోండి, మీకు అది లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ర్యాంక్ టాప్ 10లో ఉందా లేదా. సో ఇఫ్ ర్యాంక్ ఆఫ్ దట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్, నో. సో ఆబ్వియస్గా ఇది 111 కాబట్టి ఇది నో వస్తుంది. నేను మళ్ళీ దీన్ని ఫిలప్ చేస్తే ఎవరైతే టాప్ 10లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎస్ వస్తుంది. చూద్దాం ఎక్కడ ఉన్నారు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు 15,729, ఆయనకి ఎస్ వచ్చింది. ఇక్కడ 15,855 ఎస్, 17,000 ఎస్ అట్లా. సో నాకు టాప్ 10 వాళ్ళు మాత్రం నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా డైనామిక్ అనమాట. అంటే మీ వాల్యూస్ చేంజ్ అయ్యాయనుకోండి మీకు ఆన్సర్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4,500 కాదు, మనకి డేటా ఎంట్రీ మిస్టేక్ అయింది. ఇది యాక్చువల్గా 23,200 రూపాయలను రాసుకుందాం. ద మొమెంట్ మనం ఈ డేటా పుట్ చేయగానే ఇక్కడ నాకు ర్యాంక్ మారిపోయి ఆటోమేటిక్గా ఈయన్ని టాప్ 10లోకి మూవ్ చేసేస్తాను. ఇదే కాకుండా ఎక్సెల్లో ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అవి నేర్చుకోవడానికి ఈ ప్లేలిస్ట్ని చూడండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. బాయ్.